మహాపురుషుని యొక్క సంక్షిప్త వర్ణనము అనేటువంటి ఈ అధ్యాయంలో మొదటిగా విరాట్ రూపం గురించి తెలియచేశారు. ఎందుకంటే సౌనక ఋషి సూత గోస్వామిని అడిగారు, భగవంతుడికి సంబంధించినటువంటి వివిధ అంగాలు ఏ విధంగా భౌతిక ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నాయి, భగవంతుడికి సంబంధించినటువంటి వివిధ ఆయుధాలు ఉపాంగాలు ఏ విధంగా భౌతిక ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని అడిగినప్పుడు సూత గోస్వామి, నేను ఏదైతే బ్రహ్మ పరంపరలో విన్నానో అదే విషయాన్ని నేను నీకు తెలియచేస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి ప్రామాణికమైనటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఈ భగవంతుడి యొక్క సృష్టి మొత్తం కూడా భగవంతుడిలోనే ఎలా ఉంది అని అర్థం చేసుకోవడం కోసం ఈ విరాట్ రూప వర్ణన అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే ప్రత్యేకించి అనేక సందర్భాల్లో భగవంతుడి యొక్క విరాట్ రూపం గురించి వర్ణించడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏం కొత్తగా చెప్తున్నారా? ఇంతకుముందు 2వ స్కందంలోనూ విరాట్ రూపం విన్నాం, 3వ స్కందంలోనూ విరాట్ రూపం విన్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా విరాట్ రూపం వింటున్నాము, ఏంటి తేడా అని అనుకోవచ్చు. ఇక్కడ చెప్పబడేటువంటి విరాట్ రూపంలో తేడా ఉంది. భగవద్గీతలో చెప్పిన విరాట్ రూపంలోకి భాగవతంలో చెప్పిన విరాట్ రూపానికి కూడా తేడా ఉంది. భగవద్గీతలో చెప్పిన విరాట్ రూపం కాల రూపం కూడా చెప్పబడింది. భగవద్గీతలో చెప్పబడినటువంటి విరాట్ రూపం నిరంతరం మార్పులకు లోనవుతూ ఉండడం కనిపించింది. కానీ ఇక్కడ చెప్పబడేటువంటి విరాట్ రూపం ఏ విధంగా భౌతిక ప్రాతినిధ్యాన్ని వహిస్తాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. సో అందులో భాగంగా భగవంతుడు వక్షస్థలమున విశుద్ధ ఆత్మకు ప్రతీక అయినటువంటి కౌస్తుభమణి విశుద్ధమైనటువంటి ఆత్మకి ప్రతీక. ఆ మణి యొక్క సాక్షాత్ ప్రభయే అతని యొక్క శ్రీవత్స చిహ్నము అని చెప్తున్నారు. ఓకే, సో కౌస్తుభమణి ఆత్మకి, ఆత్మ యొక్క చైతన్యం, ప్రభ అంటే దాని యొక్క చైతన్యం ఏదైతే ఉందో అది శ్రీవత్స చిహ్నము అని చెప్తున్నారు. ఇంకా ఈ భౌతికమైనటువంటి మాయ భగవంతుడి యొక్క విరాట్ రూపం యొక్క మెడలో ఉన్నటువంటి పూమాల, వేద మంత్రములు అతని యొక్క పీతవసనము, త్రిమాత్రమైనటువంటి ఓంకారము అతని బ్రహ్మసూత్రము. బ్రహ్మసూత్రము అంటే జంజము. జంజము. ఓకే. మకర కుండలములు రూపమున అతడు సాంఖ్య యోగ విధానములను ధరించి ఉండెను. మహోన్నతమైనటువంటి బ్రహ్మపదమే సర్వలోక వాసులకు అభయమును వసిగడి అతని కిరీటము. ఆ తర్వాత ఆయన ఆసీనుడై ఉన్నటువంటి స్థానము ప్రకృతి యొక్క అవ్యక్త స్థితి, ధర్మ జ్ఞానయుతమైనటువంటి సత్వగుణమే అతని యొక్క పద్మాసనము అని చెప్పారు. నెక్స్ట్ ఆయన ధరించినటువంటి గధ ఓజస్సు, సహనము, బలముతో కూడినటువంటి ముఖ్య ప్రాణతత్వము. అతని మహోత్కృష్టమైనటువంటి శంఖము జలతత్వము, అతని సుదర్శన చక్రము అగ్నితత్వము, ఆకాశము వలె నిర్మలమైనటువంటి అతని ఖడ్గము ఆకాశతత్వము, అతని డాలు తమోగుణ స్వరూపము, అతని సాంగ ధనస్సు కాలస్వరూపము, అతని అమ్ముల పొది కర్మేంద్రియములు. ఓకే, అతని బాణములు ఇంద్రియములు అని చెప్పబడినవి. అతని రథము క్రియాశక్తిమయము మనస్సు, అతని బాహ్య స్వరూపము తన్మాత్రలు, అతని హస్తముద్రలు సార్థక క్రియాసారము. సూర్యమండలమే భగవంతుడి యొక్క పూజింపబడు స్థానము, దీక్షయే ఆత్మకు సంస్కారము, భగవత్ సేవయే పాప పరిహార విధానము. ఏ విధంగా మన యొక్క పాపాలన్నీ కూడా పరిహరింపబడతాయి అనేటువంటిది భగవత్ సేవ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ధర్మ యశోరూపములకు చామర ద్వయము ఆయన సేవను స్వీకరించుదురు. చామర అనేటువంటిది, చామర ద్వయం అనేటువంటిది ధర్మము యశస్సుని సూచిస్తుంది. భగవంతుని యొక్క ఛత్రము భయరహితమైనటువంటి వైకుంఠ ధామము. యజ్ఞపతి అయినటువంటి అతన్ని మోసడి గరుడు వేద త్రయము. ఓకే, వేదత్రయం. ఓకే, ఇక్కడ దాకా చూసాము. 20వ శ్లోకం ఈరోజు చూడాలి, అంతే కదండి? 20వ శ్లోకం సునీత మాత చదువు.
అనపాయిని భగవతి శ్రీ సాక్షాత్ ఆత్మనోహరే. ప్రభుజీ తర్వాత చదువుతా, స్పెట్స్ ఎక్కడ పెట్టాను. ఓకే, ప్రమీల మాత చదువునే. హరే కృష్ణ ప్రభుజీ. అనపాయిని భగవతి శ్రీ సాక్షాదాత్మనో హరే. విశ్వ విశ్వక్సేనస్తంత్రమూర్తిర్విధిత పార్షదాదిపః. విశ్వక్సేనస్తనంత మూర్తిర్విదిత పార్షరాధిపః. సంధాధయోష్టౌ ధ్వాంస్తాశ్చ తేణిమాధ్యా హరేర్గుణాం. నందాదయోష్టౌ ద్వాస్తాశ్చ తేణిమాద్యా హరేర్గుణః. భగవంతుని ఎన్నడను ఎడబాయని లక్ష్మీదేవి ఈ జగత్తులో అతని ఆంతరంగిక శక్తి స్వరూపముగా ప్రకటమగును. పార్షద ప్రధానుడగు విశ్వక్సేనుడు పంచరాత్రాది తంత్ర స్వరూపుడు. నందాది యనమండుగురు ద్వారపాలకులు భగవానుని అణిమాది అష్టసిద్ధులు. భాష్యము. లక్ష్మీదేవియే సమస్త భౌతిక ఐశ్వర్యములకు ఆదిమూలమని శ్రీల జీవ గోస్వామి తెలిపిరి. ప్రకృతి నేరుగా భగవానుని న్యూనశక్తిచే మహామాయ నడుపబడగా లక్ష్మీదేవి భగవానుని ఆంతరంగిక ఉన్నత శక్తి అయి ఉన్నది. అయినను భగవానుని న్యూన శక్తి విభూతి లక్ష్మీదేవి యొక్క పరమ ఆధ్యాత్మిక విభూతి నుండియే వచ్చుచున్నది. ఇది శ్రీహయ శీర్ష పంచరాత్రములో ఇట్లు చెప్పబడింది. పరమాత్మ హరిర్దేవశక్తి శ్రీరిహోదిత శ్రీద్రేవి ప్రకృతి ప్రోక్త కేశవ పురుష స్మృత నా విష్ణునా వినా దేవీనా హరి పద్మజాం వినా. శ్రీహరియే పరమాత్ముడు. అతని శక్తి ఈ జగత్తులో శ్రీ అని పిలువబడును. శ్రీ ప్రకృతి అనగా అని తెలుపబడగా దేవదేవుడకు కేశవుడు పురుషుడని తెలియబడెను. ఆ దేవి అతని రహితముగా ఉండబోదు. అట్లే ఆమె లేకుండా అతడెన్నడనూ అవతరింపడు. అట్లే శ్రీ విష్ణు పురాణము 1.8.15 ఇట్లు పలికినది. నిత్యైవ సా జగన్మాత విష్ణు శ్రీ రణపాయనే యదా సర్వగతో విష్ణు తథైవేయం ద్విజోత్తమః. ఆమె జగన్మాత విష్ణు భగవానుని లక్ష్మీదేవి అతని ఎన్నడనూ ఎడబాయనిది అయ్యున్నది. ఓ బ్రాహ్మణోత్తములారా, అదే రీతిగా విష్ణువు సర్వగతుడైనట్లు ఆమె సర్వత్రా నెలకొని ఉన్నది. అట్లే విష్ణు పురాణము 1.9.140 నందు ఇట్లు చెప్పబడినది. ఏవం యథా జగత్సామి దేవదేవో జనార్దనః అవతారం కరోత్యేవ తదా శ్రీత్వనహాయిని. జగన్నాథుడు దేవదేవుడునగు జనార్దనుడు ఈ జగత్తునందు అవతరించడి రీతి అతని దేవేరియగు లక్ష్మీదేవియు అవతరించును. లక్ష్మీదేవి యొక్క విశుద్ధ ఆధ్యాత్మిక స్థితి స్కంద పురాణమునందు ఇట్లు వర్ణింపబడినది. అపరం త్వక్షరమ్యాస ప్రకృతి జడరూపిక శ్రీపరా ప్రకృతి ప్రోక్త చేతన విష్ణు సంశ్రయ తమక్షరం పరం ప్రాహు పరతం పరమక్షరం హరేరేవాఖిల గుణోప్యక్షరత్రయమీరితం. అపరము అక్షరమైన ప్రకృతియే భౌతిక జగత్తుగా ప్రకటమగును. ఇంకొక ప్రక్క లక్ష్మీదేవి పరాప్రకృతి అని తెలుపబడినది. విశుద్ధ చైతన్య స్వరూపిణియగు ఆమె ప్రత్యక్షముగా విష్ణువునే ఆశ్రయించి ఉన్నది. ఆమె పరము అక్షరమని చెప్పబడగా పరమఘనుడగు అక్షరుడు సాక్షాత్తుగా శ్రీహరియే. అతడు అఖిల గుణ సంపన్నుడు. ఈ రీతిగా విశిష్టమగు అక్షరత్రయము వర్ణింపబడినది. ఓకే. ఈ విధముగా భగవంతుని న్యూనశక్తి తన కార్యములో అక్షరమే అయినప్పటికీ తాత్కాలికమగు భ్రాంతిమయ విభూతులను ప్రకటించగలిగడి ఆమె శక్తి భగవంతుని దేవేరి లక్ష్మీదేవియగు ఆంతరంగిక శక్తి అనుగ్రహము చేతనే నెలకొని ఉండును. పద్మపురాణము 256.9.21 నందు భగవానుని 11 మండగురు ద్వారపాలకుల నామములు ఇట్లు పేర్కొనబడినవి. నందుడు, సునందుడు, జయుడు, విజయుడు, చండు, ప్రచండు, భద్రుడు, సుభద్రుడు, ధాత, విధాత, కుముదుడు, కుముదాక్షుడు, వామనుడు, శంకుకర్ణుడు, సర్వనేత్రుడు, సుముఖుడు, సుప్రతిష్ఠుడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. ఇంకా ఏ విధంగా ఈ భౌతిక ప్రాతినిధ్యం వహిస్తున్నారు భగవంతుడు అనేటువంటి విషయానికి ఇంకా కొన్ని తెలియచేయడం అనేటువంటి జరిగింది. మొదటిగా లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎవరు అంటే భగవంతుడికి అభిన్నము లక్ష్మీదేవి. ఎలా? భగవంతుడి యొక్క శక్తే లక్ష్మీదేవి. ఓకే, భగవంతుడి యొక్క శక్తి లక్ష్మీదేవి.
అది ఆంతరంగిక శక్తి ఏదైతే ఉందో అది లక్ష్మీదేవి. అదే లక్ష్మీదేవి యొక్క అంశే బహిరంగ శక్తి, అదే మాయ. ఓకే, మాయ అంటే లక్ష్మీదేవి మరి ఎక్కడెక్కడ ఉంటుంది? ఎక్కడెక్కడైతే శ్రీకృష్ణుడు ఉంటారో అక్కడక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి ఒంటరిగా ఉండదు ఎక్కడ. శక్తిమానుడు లేకుండా శక్తి ఉంటుందా ఎక్కడైనా? శక్తి ప్రదర్శన జరిగిందంటే అక్కడ శక్తిమానుడు ఉంటేనే అది జరుగుతుంది. కాబట్టి మనకి అనేక శాస్త్రాలలో తెలియజేయబడినటువంటి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి తత్వాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. భగవంతుడు శ్రీహరియే పరమాత్ముడు. అతని శక్తి ఈ జగత్తులో శ్రీ అని పిలువబడింది. శ్రీహరిలో శ్రీ అనేటువంటిది భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. అంటే శ్రీ శ్రీహరి లేకుండా, హరి లేకుండా శ్రీ లేదు. మనమందరము లక్ష్మీదేవిని పూజించాలి, పూజిస్తే మనందరం కూడా భౌతికంగా ఐశ్వర్యవంతులమవుతాము అని మనం అనుకుంటాం. కానీ కేవలం లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తే లక్ష్మీదేవి మన దగ్గరకు వస్తుందంటే రాదు. మనం శ్రీహరిని తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది. రావణాసురుడు శ్రీహరి వద్దు, నాకు లక్ష్మీదేవే కావాలి అని అన్నారు. దొరికింది ఆయనకి లక్ష్మీదేవి? రావణాసురుడికి నాకు శ్రీహరి కేవలం లక్ష్మీదేవే కావాలి అని అన్నారు. లక్ష్మీదేవి దొరక్కపోగా ఆయన సర్వనాశనం అయిపోయాడు. కాబట్టి లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ రావణాసురుడిని చూసి తెలుసుకోవాలి. కేవలం లక్ష్మిని మాత్రమే కోరుకుంటే లక్ష్మి రాదు, శ్రీహరిని కనుక తెచ్చుకుంటే లక్ష్మి ఆటోమేటిక్గా వస్తుంది అనేటువంటిది. అంటే మనం ఏమవ్వాలి? మనం ఏం చేయాలి? మనము భగవంతుడి యొక్క భక్తులం అవ్వాలి. భగవంతుడి యొక్క భక్తులం అవ్వాలి. భగవంతుడి యొక్క భక్తులం అయిపోయి భగవంతుని కనుక మన హృదయంలో నిలుపుకోగలిగితే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి మన హృదయంలోకి వచ్చేస్తుంది. అప్పుడు మన ఐశ్వర్యవంతులం అవుతాం. మనల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఇక విష్ణు పురాణంలో కూడా అదే విషయం చెప్పబడింది. లక్ష్మీదేవి ఎప్పుడూ విష్ణువుని వదిలిపెట్టదు, ఎప్పుడూ కూడా విష్ణువుకి సేవ చేస్తూనే ఉంటుంది. విష్ణువు సర్వగతుడైనట్లు ఆమె కూడా సర్వత్రా నెలకొని ఉంది. ఎక్కడెక్కడ విష్ణువు ఉంటాడో అక్కడక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. మరి విష్ణువు సర్వస్వం వ్యాపించి ఉన్నారు కదా, అంటే లక్ష్మీదేవి కూడా సర్వస్వం ఉంటుంది. అది విష్ణు పురాణంలో ఇంకా ఏం చెప్పారంటే, జగన్నాథుడు దేవదేవుడైనటువంటి జనార్దనుడు ఈ జగత్తునందు అవతరించిన రీతి అతని దేవేరి లక్ష్మీదేవి కూడా అవతరించదు. ఏ విధంగా భగవంతుడు జగత్తులో అవతరిస్తున్నారు, లక్ష్మీదేవి కూడా అవతరిస్తుంది. ఏ భగవంతుడి యొక్క అవతారాన్ని తీసుకున్నా కానీ లక్ష్మీదేవి అంశ వస్తుంది. అవునా కదా? రాముడిగా ఉన్నప్పుడు సీతాదేవి, కృష్ణుడిగా ఉన్నప్పుడు రాధారాణి, మళ్ళీ ఇతర లక్ష్మీ నరసింహ. కృష్ణుడిగా ఉన్నప్పుడు ఇంకా ఇతర భార్యలు అందరూ కూడా లక్ష్మీదేవి అంశలే. ఓకే, 16,108 మంది భార్యలు లక్ష్మీదేవి యొక్క అంశలు. నరసింహస్వామిగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి, భూవరాహస్వామిగా ఉన్నప్పుడు కూడా లక్ష్మీదేవి వచ్చారు. ప్రతి అవతారంలోనూ భగవంతుడికి తోడుగా భగవంతుడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి కూడా ఉన్నారు. ఎక్కడా ఇలాంటి సందర్భం లేదు భగవంతుడు రాలేదు లక్ష్మీదేవి మాత్రమే వచ్చింది అనే సందర్భం ఎక్కడా లేదు. కాబట్టి నిజంగా మనం లౌకికంగా ఐశ్వర్యవంతం కావాలనుకున్నా, లబ్ధి పొందాలి అని అనుకున్నా కానీ మనం ఏం చేయాలి? భగవంతుడిని తీసుకురావాలి, భగవంతుడి భక్తులం అవ్వాలి. అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత విశ్వక్సేనుడు గురించి తెలియచేశారు. విశ్వక్సేనుడు పంచరాత్రాది తంత్రస్వరూపుడు. తర్వాత నందాది 8 మంది ద్వారపాలకులు ఆయన యొక్క అనిమ ఆది అష్టసిద్ధులు. భగవంతుడి యొక్క అష్టసిద్ధులకి ఎవరు ప్రతీక వస్తారు? ద్వారపాలకులు. 8 మంది ద్వారపాలకులు. ఆ 8 మంది ద్వారపాలకుల యొక్క పేర్లు కూడా ఇక్కడ ఇవ్వబడే. నందుడు, సునందుడు, జయుడు, విజయుడు. జయ విజయ తెలుసు కదండి మనకి, ద్వారపాలకుల్లో ఇద్దరు. జయ విజయ కాక ఇంకా 6 ఉన్నారు ద్వారపాలకులు. షిఫ్ట్ సిస్టమ్ అనమాట. 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లలో వచ్చేస్తారు. అలా ఒక్కొక్క షిఫ్ట్లో ఇద్దరు వస్తారు. ఓకే, నందుడు, సునందుడు, జయుడు, విజయుడు, చందుడు, ప్రచండు, భద్రుడు, సుభద్రుడు, దాత, విధాత, కుముదుడు, కుముదాక్షుడు, వామనుడు, శంకుకర్ణుడు, సర్వనేత్రుడు, సుముఖుడు, సుప్రతిష్ఠుడు. వీళ్ళందరూ కూడా ద్వారపాలకులుగా పేర్కొనబడ్డారు. నెక్స్ట్ 21వ శ్లోకం. సుజాత మాతాజీ. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న పురుష స్వయం. వాసుదేవ సంకర్షణ
ప్రద్యుమ్నో పురుషస్వయం. అనిరుద్ధా ఇతి బ్రహ్మన్ మూర్తివ్యూహోభిధీయతే. అనిరుద్ధ ఇతి బ్రహ్మన్ మూర్తివ్యూహోభిధీయతే. బ్రాహ్మణ శౌనకుడ, వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనునవి స్వయముగా భగవానుని మూర్తి వ్యూహ నామములు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనేటువంటివి భగవంతుని యొక్క మూర్తి వ్యూహానామములు. భగవంతుని యొక్క వివిధ రూపాలలో వివిధ నామాలతో పిలువబడతారు అని. నెక్స్ట్ 22వ శ్లోకం. ఇందుమతి మాతాజీ. సవిశ్వస్తైజసః ప్రాజ్ఞాస్తురీయా ఇతి వృత్తిభిః. सा विश्वस्तैजसः प्राज्ञस्तुरीय इति वृत्तिभिः. अर्धेन्द्रियाशयज्ञानैर्भगवान् परिभाव्यते. అర్ధేంద్రియాశయ పరిభావ్యతే. బాహ్య వస్తువులు, మనస్సు, బుద్ధి అని వాని ద్వారా పనిచేసేటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థల యందు విశుద్ధ జ్ఞాన లక్షితమగు తురీయావస్థ యందు మనుజుడు భగవానుని కల్పనము చేయగలడు. హరి. బాహ్య వస్తువులు, మనస్సు, బుద్ధి అనేటువంటి వాటి ద్వారా జాగృత, స్వప్న, సుషుప్తావస్థల యందు విశుద్ధ జ్ఞాన లక్షితమగు తురీయ అవస్థ యందు మనుజుడు భగవానుని కల్పనము చేయగలడు. మనం ఎప్పుడు భగవంతుణ్ణి స్మరించాలి? సర్వకాల సర్వావస్థల్లో కూడా. సర్వకాల సర్వావస్థలలో భగవంతుణ్ణి స్మరించగలగాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం భక్తిలో తురీయ అవస్థలో ఉన్నప్పుడు. తురీయ అవస్థలో ఉన్నప్పుడు విశుద్ధ సత్వస్థితి ప్రభు. విశుద్ధ సత్వస్థితి, తురీయ స్థితి అంటారు. తురీయ అంటే గుణాతీతమైనది అని అర్థం. ఇంతకుముందు అదే చెప్పుకున్నాం కదండి, 11వ స్కందంలో మనకు వచ్చింది తురీయ అవస్థ అని. Yes, ప్రభు. సో సత్వ రజస్తమో గుణాలు కాకుండా ఈ 3 గుణాలకి అతీతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది తురీయ స్థితి. అది ఎప్పుడు వస్తుంది ఒక వ్యక్తికి? ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? విశుద్ధ భక్తులైనప్పుడు వస్తుంది. ఓకే, గుణాతీతం అవ్వాలి. భక్తులే కదా గుణాతీతం అవ్వగలిగేది. ఎప్పుడైతే మనం గుణాతీతం అవుతామో అప్పుడు మనకి తురీయ స్థితి వస్తుంది. అలాంటి స్థితిలో మనము పడుకోనున్నా, నిద్రపోకుండా మెలకుతో ఉన్నా, లేదంటే సుషుప్త అవస్థలో ఉన్నా, ఏ అవస్థలో ఉన్నా కానీ మన హృదయంలో భగవంతుడు ఉంటారు, మన మనసులో భగవంతుడు ఉంటారు. ఓకే, నెక్స్ట్ 23. మంగతాయారు మాత. అంగోపాంగాయుధా కల్పైర్ భగవాంస్తచ్చతుష్టయం. అర్ఘోపాధ్యాయుధై కల్పే భగవాన్ చతుష్టయం. బిభర్తి స్మ చతుర్మూర్తిర్భగవాన్ హరిరీశ్వర. బిభర్తి స్మ చతుర్మూర్తి భగవాన్ హరిరీశ్వర. హరే కృష్ణ. ఈ విధముగా దేవదేవుడకు శ్రీహరి అంగములు, ఉపాంగములు, ఆయుధములు, ఆభరణములతో కూడిన రూప చతుష్టయముగా ప్రకటమగును. ఈ విభిన్న రూపముల ద్వారా భగవంతుడు అపస్థా చతుష్టయమును పోషించును. ప్రభుపాదుల వారి భాష్యము. హరే కృష్ణ. భగవంతుని దివ్య దేహము, ఆయుధములు, పార్షదులు సమస్తము విశుద్ధ దివ్య స్థితికి చెందినవై ఉన్నవి. అవి అతనికి అభిన్నములు. ధన్యవాదములు. భగవంతుడి యొక్క ఈ విధంగా విభిన్న రూపాలను కలిగి ఉంటారు. విభిన్న రూపాలలో ఆయన ధరించేటువంటి ఆయుధాలు, ఆయన ధరించేటువంటి ఆభరణాలు, ఆయనకు ఉన్నటువంటి అంగాలు, ఉప అంగాలు ఏ విధంగా ఈ యొక్క భౌతిక విశ్వాన్ని ప్రకటింపజేస్తున్నాయి, దాన్ని పోషిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని చూసాం. సో భగవంతుని యొక్క దేహము దివ్యమైనటువంటి దేహము, ఆయుధములు, పార్షదులు సమస్త విశుద్ధ దివ్య స్థితికి చెందినవై ఉన్నాయి. అవి అతనికి అభిన్నములు. ఓకే, అవన్నీ కూడా ఆయన్ని
రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి అవన్నీ కూడా ఆయనకి అభిన్నాలు. నెక్స్ట్ 24 సునీత చతుష్టయం అంటే ప్రభుజీ, చతుష్టయం అంటే జాగ్రత్త స్వప్న సుషప్తనా ప్రభుజీ, తురియనా? కాదు. చతుష్టయం అంటే విశ్వము, తేజసము, ప్రాజ్ఞము, తురీయము. విశ్వము, తైజసము, ప్రాజ్ఞము, తురీయము. అంతే మాతాజీ. చతుష్టయం అంటే సత్వ రజస్ తమో గుణాలకు తోడు గుణాతీతం. ఓకే, ఓకే. నెక్స్ట్ 24 సునీత మాతాజీ. ద్విజఋషభసయేష బ్రహ్మయోని సంయం దృక్ ద్విజఋషభసయే చ బ్రహ్మయోని స్వయం దృక్ స్వమహీమా పరిపూర్ణో మాయయా చ స్వయైతతత్ స్వమహిమ పరిపూర్ణో మాయయా చ స్వయేతత్ సృజతి హారతి పాతీత్యాం ఆఖ్యయనావృతాక్షో సృజతి హరతి పాతీత్యాఖ్యానావృతాక్షో వివృత ఇవ నిరుక్తస్తత్ పరైరాత్మలభ్యః వివృత ఇవ నిరుక్తః తత్పరైరాత్మలభ్యః. భావము: బ్రాహ్మణ శ్రేష్ఠుడా, కేవలము అతడే స్వయం ప్రకాశుడు, వేదముల ఆదిమూలము, స్వీయ మహిమా పరిపూర్ణుడు అయి ఉన్నాడు. స్వమాయచే అతడు ఈ జగత్తును సృజించి పోషించి లయింపజేయును. వివిధ భౌతిక కార్యములకు కర్త అయిన కారణమున ఒకప్పుడు అతడు భౌతికంగా విభక్తుడైనట్లు చెప్పబడేది వాడయ్యును. సర్వత విశుద్ధ జ్ఞానమందు దివ్యముగా నెలకొని ఉండును. అతని ఎడ భక్తి తత్పరులైన వారు అతనిని తమ ఆత్మగా ఎరుగగలరు. భాష్యం: ఈ క్రింది విధముగా ధ్యాన సాధనము చేయొచ్చు మనము వినమ్రులము కావాలనని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ను ఉపదేశించిరి. సర్వదా నాకు గోచరమయ్యేది భూమి సర్వదా ధ్యేయుడైనట్టి భగవానుని పాదపద్మ ప్రతిరూపము. సకల చరాచర జీవులు ఈ ధరణిని ఆశ్రయించి ఆ విధంగా భగవానుని పాదపద్మాశ్రయమునే పొందినవి. ఈ కారణము చేత నేను ఎల్ల జీవులను గౌరవించవలసి ఉన్నది. ఎవరిని నేను ద్వేషించకూడదు. నిజముగా సకల జీవులు నా ప్రభువు వక్షస్థలము పైని కౌస్తుభమణియే అయి ఉన్నారు కనుక ఏ జీవిని నేను ఎన్నడైనను ద్వేషించరాదు, హేళన చేయరాదు. ఇట్టి ధ్యాన సాధన చేత మనుషుడు జీవన సాఫల్యమును పడేయగలడు. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, వక్షస్థలం మీద కౌస్తుభమణి అంటే అది స్వయంగా భగవంతుడికి ప్రతీక. ఇప్పుడు మనందరికీ కూడా కౌస్తుభమణి ఉంది, తెలుసా అండి? శ్రీవత్స చిహ్నం ఉందా మనందరికీ? పరమాత్మ లేదు. ఆ? శ్రీవత్స ఉండదు చిహ్నం ప్రభు. మనందరికీ శ్రీవత్స చిహ్నం ఉందా లేదా? లేదు. మనకి ఎలా ఉంటది ప్రభు? ఉంది మాతాజీ. పరమాత్మనా ప్రభుజీ? అంటే ఆయన హృదయంలో మనం ఉన్నాగా, విరాట్ రూపంలో మనం ఉన్నాగా, తులసిమాల ప్రభుజీ. సో మనకు కూడా ఉన్నట్లే. మన హృదయంలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నారు కదా. అది ఇందాక ప్రభు అదే అన్నా. అదే శ్రీవత్సం. ఓకే, శ్రీవత్సం బయటికి కనపడదు మనకి, భగవంతుడికి శ్రీవత్సం బయటికి కనిపిస్తుంది. ఓకే, బ్రాహ్మణ శ్రేష్ఠుడా, కేవలం అతడే స్వయం ప్రకాశుడు, వేదముల ఆదిమూలము, స్వీయ మహిమా పరిపూర్ణుడు అయి ఉన్నాడు. ఓకే, స్వమాయచే అతడు ఈ జగత్తును సృజించి పోషించి లయింపజేయును. ఏంటిదా స్వమాయ? మాయాశక్తి. యోగమాయ. యోగమాయ ప్రభుజీ. యోగమాయతో ఆయన ఏం చేస్తున్నారు? ఈ విశ్వాన్ని సృజిస్తున్నారు, పోషిస్తున్నారు, లయింపజేస్తున్నారు. వివిధ భౌతిక కార్యములకు కర్త అయిన కారణము ఒకప్పుడు అతడు భౌతికంగా విభక్తుడైనట్లు చెప్పబడి వాడయ్యును సర్వదా విశుద్ధ జ్ఞానమునందు దివ్యముగా నెలకొని ఉండును. అన్నిటికీ మూల కారణం ఆయనే, సర్వకారణాలకి కారకుడు ఆయన కదా. సర్వకారణాలకి కారకుడు అయినటువంటి ఆయన మనం చేసేటువంటి ఏ కర్మకైనా కానీ ఆయనే కారకుడు. కాబట్టి కర్త ఎవరు ఇక్కడ? కర్త ఎవరు? భగవంతుడే. భగవంతుడు కర్త, మనం కాదు కర్త.
ఓకే, మనం కేవలం ఇన్స్ట్రుమెంట్స్ ఆయన చేతిలో. ఇన్స్ట్రుమెంట్స్. మనం అందరం ఏదో పనులు చేస్తున్నాం, ఏమేమో చేస్తున్నాం, ఏదో సాధిస్తున్నాం అని మనం అనుకుంటున్నాం. కానీ అదంతా భగవంతుడు చేస్తున్నాడు మన ద్వారా, మనల్ని ఉపయోగించుకొని చేస్తున్నాడు. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం చేశాడు. చేసింది ఎవరు? కృష్ణ భగవాన్. కృష్ణుడు చేశాడు, అర్జునుడు చేయలా. అర్జునుడు సాధనం, కేవలం సాధనం మాత్రమే. ఒకవేళ అర్జునుడు నేను చేయను వెళ్ళిపోతా అని రథం వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, యుద్ధం ఆగిద్దా? ఆగదు. ఆగదు. అర్జునుడు చంపాల్సిన వాళ్ళందరూ చావకుండా బతికిపోతారా? అంటే అందరూ ఎవరు చదువుతారు. చంపుతున్నట్టు? ఇప్పుడు ఆయన పేరేంటి, మన ఘటోద్గతుడి కొడుకు పేరేంటి? భీముడు. భీముడు కొడుకు ఘటోద్గతుడి కొడుకు పేరు బార్బరీకుడు. ఇప్పుడు ప్రభుజీ బార్బరీకుడికి ఏం కనిపించింది? కృష్ణుడే చేశాడని చెప్పారు. యుద్ధంలో అందరూ కృష్ణులే. ఎవరు కనిపించలేదు, కృష్ణుడే ఎవరు కనిపించాడు. చనిపోయినా వాళ్ళు కృష్ణుడే, ఎవరు చంపినా వాళ్ళు కృష్ణుడుగానే కనిపించారు. చనిపోయిన వాడు కృష్ణుడే, చంపిన వాడు కృష్ణుడే. అంటే ఎవరు కర్త ఇక్కడ? కృష్ణ భగవాన్. కృష్ణుడే భగవానుడు. కృష్ణుడే. అంటే సర్వకారణ కారకుడైనటువంటి భగవంతుడు నిజమైనటువంటి కర్త. మనందరికీ ఆయన భౌతికమైనటువంటి కర్మలు చేస్తున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నప్పటికీ ప్రతిదానికి కర్త భగవంతుడే అన్నప్పుడు మనం సత్వగుణ, రజోగుణ, తమోగుణ ప్రభావంలో మనం చేసేటువంటి కర్మలకు కూడా కర్త ఎవరు? భగవంతుడే. అంటే మనమేమో గుణ ప్రభావంలో చేస్తున్నాము, కానీ చేస్తున్నది మనం కాదు, భగవంతుడు అని అంటున్నాం. అంటే భగవంతుడు సత్వ, రజస్, తమో గుణాల ప్రభావంలో చేస్తున్నారా ఇవన్నీ? అంటే బయటికి బాహ్యంగా అలా కనిపిస్తున్నప్పటికీ, భౌతికమైనటువంటి కర్మల్లా కనిపిస్తున్నప్పటికీ భగవంతుడు మాత్రం విశుద్ధ సత్వగుణంలోనే ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. చెడ్డ పనులు చేసే వాళ్ళు కూడా భగవంతుడు. భగవంతుడే, అన్ని భగవంతుడే, అన్నిటికీ కర్త ఆయన, కర్త కర్మ క్రియ అన్ని భగవంతుడు. అన్ని ఆయన. మనకు కొంత విచక్షణ ఉంది చూసారా, ఆ విచక్షణ మనతో ఆ పని చేపిస్తుంది భగవంతుడు. అంటే భగవంతుడు పర్మిషన్ ఇచ్చారు అంటే భగవంతుడి కర్త అన్నట్టే. ఓకే, భగవంతుడి పర్మిషన్. ఇప్పుడు మనం చెయ్యాలి అని అనుకున్నాం, కోరిక మంది, చెయ్యాలి అని అనుకుంటున్నాం, భగవంతుడు మనకు పర్మిషన్ ఇస్తున్నారు. ఓకే, నేను ఇప్పుడు మీకు ఏదైనా పని చెప్పాను అనుకోండి, నేను చెప్పిన పని అనేటువంటిది మీరు చేస్తున్నారు. మీరు చేసినప్పుడు ఆ పని వల్ల జరిగినటువంటి నష్టానికి ఎవరు బాధ్యులు? నేను. లాభానికి ఎవరు పొందుతారు? నష్టం కలిగితే నేనే పెట్టుకోవాలి, లాభం వచ్చినా నాకే వస్తుంది. అవునా కదా? ఇప్పుడు కంపెనీ యజమానుడు, నేను ఒక ఎంప్లాయీని, నేను చేసిన పని వల్ల కంపెనీ యజమానికి 100 కోట్లు వచ్చినాయి, నాకు ఇస్తాడా? 100 కోట్లు నష్టం వచ్చింది, నన్ను కట్టమంటాడా? లేదు. బోనస్ మీకు అప్పుడు ఇంక్రిమెంట్ తగ్గిస్తారు, వస్తే ఒక బోనస్ ఇస్తారు. అది ఎంతో కొంత ఇస్తారు కదా అట్లా. కానీ దానికి పూర్తి హక్కుదారుడు ఎవరు అంటే భగవంతుడు. కానీ మనము భగవంతుడు మనకి చెప్తున్నారు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయి, ఇలా చేస్తే నష్టం వస్తుంది, ఇలా చేస్తే లాభం వస్తుంది అని భగవంతుడు మనకి చెప్తూనే ఉన్నారు. కానీ లేదు 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 లేదు, నేను మీరు చెప్పినట్టు నేను విన్ను, నా ఇష్టం వచ్చినట్టే చేస్తా అంటే అప్పుడు ఎవరిదైతుంది బాధ్యత? మనదే అవుతుంది. అప్పుడు మనమే తీసుకుంటాం. కాబట్టి మన చైతన్యంలో మార్పు రావాలి. మన చైతన్యంలో ఈ భగవంతుడు ఏం చెప్పినా నేను విన్ను, నేను చేయాల్సి అనుకుంటుంటే నేను చేస్తాను, ఇలా చేస్తేనే లాభం వస్తుంది, ఇలా చేస్తేనే సంతోషం వస్తుంది అని చేసినప్పుడు ఆ కర్మలన్నిటికీ మనం బాధ్యులం అవుతాం. అలా కాకుండా వీటన్నిటికీ భగవంతుడే. మనం విశుద్ధ సత్వగుణంలోకి వెళ్ళామనుకోండి, వీటన్నిటికీ భగవంతుడే కారణం. పొగడత వచ్చినా భగవంతుడికే చెందుతుంది, విమర్శ వచ్చినా భగవంతుడికే చెందుతుంది, నష్టం వచ్చినా భగవంతుడికే, లాభం వచ్చినా భగవంతుడికే. మనం కేవలం నిమిత్త మాత్రంలో అనేటువంటి భావనలు చేయండి, అప్పుడు ఆ కర్మఫలాలు మనకు రావు, భగవంతుడికే వెళ్ళిపోతాయి. ఓకే, అది కాబట్టి మన చైతన్యంలో మార్పు రావాలి. మొత్తానికి భగవంతుడే కారకుడు అనేటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకున్నట్టయితే విశుద్ధ జ్ఞానంలో ఉండాలి అప్పుడు. ఓకే, కానీ భగవంతుడు ఆ జ్ఞానంలోనే ఉంటాడు, దివ్యంగా నెలకొని ఉంటాడు. భక్తి తత్పరులైనటువంటి వారు అతని తమ ఆత్మగా ఎరుగగలరు. ఓకే, అదేంటి భక్తి తత్పరులైనటువంటి వాళ్ళు? భగవంతుడు తన్నే ఆత్మగా మన ఆత్మ భగవంతుడా? ఇక్కడ చెప్పబడినటువంటి ఆత్మ ఎవరు? పరమాత్మ. ఓకే, యాక్చువల్గా ఈ శరీరంలో 2 ఆత్మలు ఉంటాయి కదా, ఒకటి మనం, రెండోది భగవంతుడు. భగవంతుడు అదే పరమాత్మ. ఓకే, అందుకనే మనకి క్షేత్రజ్ఞుడు ఇద్దరు అని చెప్తారు కదా, ఒకళ్ళు కాదు, క్షేత్రజ్ఞుడు ఇద్దరు.
మనకి ఎక్కడ వస్తుంది? 13వ అధ్యాయంలో వస్తుందా? రెండవ మూడులో వస్తుంది ప్రభుజీ. రెండు మూడులో వస్తుంది. క్షేత్రజ్ఞయం 13 ప్రభుజీ. 13వ అధ్యాయంలో వస్తుంది. క్షేత్రజ్ఞ బాబు 13వ అధ్యాయం. నెక్స్ట్ 25వ శ్లోకం. సుధీర సునీతి మాతాజీ. శ్రీకృష్ణ కృష్ణ సకవృష్ణ శభావనిద్రు శ్రీకృష్ణ కృష్ణ సఖా వృషభావ నిదృగ్గు రాజన్యవంశం దహనాన పవర్గవీర్యం రాజన్య వంశ దహనావ ప్రవర్గ వీర్యా గోవింద గోపవనితా వ్రజభృత్య గీతం గోవింద గోపవ నితావ ధృతత్య గీత తీర్థశ్రవశ్రవణ మంగళ పాహి భృత్యాన్ తీర్థ శ్రవణ మంగళ పాహి భృత్యాన్. ఓ కృష్ణ, అర్జున సఖ, వృష్ణివంశముల్లో ప్రధానుడ, ధరణి పైన కల్లోలమును సృష్టించినట్టి రాజవంశమును నీవు నశింపజేసితివి. నీ శక్తి ఎన్నడూ నశింపదు. నీవు దివ్య అధిపతివి. బృందావన గోపికల చేత నీ భృత్యుల చేత కీర్తింపబడి నీ దివ్య మహిమలను శ్రవణ మాత్రముచే సకల శుభములను కలగజేయగలవు. దేవా, నీ భక్తులను రక్షింపుము. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడి నుంచి ఉద్దేశించి చెప్తున్నారు. ఓ కృష్ణ, ఓ అర్జున సఖ, వృష్టివంశీయులలో ప్రధానుడా, ధరణిపై కల్లోలములను సృష్టించినట్టి రాజవంశీయులను నీవు నశింపజేసితివి. కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా ఈ ధరణికి భారమైనటువంటి వాళ్ళు. అవునా? ఎవరెవరైతే మరణించారో వాళ్ళందరూ ఈ ధరణి మీద రాజ్యాన్ని పాలించడానికి అర్హత లేనటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా ధర్మయుతంగా పాలన చేయట్లేదు. వాళ్ళందరినీ చంపకపోతే వాళ్ళందరూ అధర్మయుతులు అవుతారు. అధర్మయుతులు పాలన జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రజలందరూ కూడా అధర్మాల్లోకి వెళ్ళిపోతారు. అందుకని వాళ్ళందరినీ చంపాల్సి వచ్చింది. భగవంతుడు రాజవంశీయులందరినీ కూడా నశింపజేశారు. నీ శక్తి ఎన్నడనూ నశింపదు. ఆయన ఎంతమందిని చంపినా ఆయన శక్తి నశించదు. ఆయన ఎంత కష్టపడ్డా ఆయన అలసిపోరు. ఓకే, నీవు దివ్యధామమునకు అధిపతివి. దివ్యధామం అంటే ఏ ధామం? గోలోక బృందావనం, మత్స్యలోకం కాదు దివ్యధామం అంటే. ఓకే, దివ్యధామం అంటే వైకుంఠ లోకాలు. ఓకే, అంటే భగవంతుడి యొక్క ధామం, గోలోక బృందావనం. బృందావన గోపికల చేత నీ భృత్యుల చేత కీర్తింపబడి నీ దివ్య మహిమలు శ్రవణ మాత్రము చే సకల శుభములను కలుగజేయగలవు. బృందావన గోపికలు శ్రీకృష్ణుణ్ణి కీర్తించినటువంటి కీర్తన గనక మనం శ్రవణం కూడా చేసినట్లయితే శ్రవణ మాత్రంతోటే మనకి సకల శుభాలు కలుగుతాయి. అది ఆయన యొక్క కీర్తన యొక్క గొప్పతనం. నీ భక్తులను నీవే రక్షిస్తూ. ఎవరు రక్షిస్తారండి భగవంతుడు? ఎక్కడ చెప్పారు? భగవద్గీతలో చెప్పారా నా భక్తులను నేను రక్షిస్తాను అని? ప్రభుజీ 4వ అధ్యాయంలో వస్తుంది. శ్లోకం గుర్తుందండి ఎవరికైనా? పరిత్రాణాయ సాధనం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ యుగే యుగే. ఓకే, ఆయనే స్వయంగా రక్షించడానికి వస్తారు. ప్రతి యుగంలోనూ వస్తారు, ఒకసారి కాదు. ఓకే, 26వ శ్లోకం. సునీత మాతది. యైదం కల్య ఉత్తాయ మహాపురుష లక్షణం. కంఠమనేని సునీత మాతది లేరా? ప్రభుజీ వినపడలేదండి. సునీత మాతది, కంఠమనేని సునీత మాతది. యైదం కల్య ఉత్తాయ మహాపురుష లక్షణం. ఐదం కల్య ఉత్థాయ మహాపురుష లక్షణం. తచ్చిత్తః ప్రయతో జప్త్యా బ్రహ్మ వేద గుహాశయం. తచ్చిత్తః ప్రయతో జప్త్వా బ్రహ్మ వేద గుహాశయం. భావము: తెల్లవారుజామున లేచి మహాపురుషుని యందు లగ్నమైనట్టి విశుద్ధ చిత్తముతో ఎవ్వడు ఈ లక్షణ వర్జనను
వర్ణనను మౌనముగా జపించును, అతడు తన హృదయస్థుడకు పరతత్వముగా అతనిని అనుభూతం అనర్చుకొనగలడు. థ్యాంక్ యూ ప్రొఫెసర్. పొద్దున్నే లేవాలి. ఎంతమంది లేస్తారు పొద్దున్నే? తెల్లవారుజామున లేవాలి, అంటే బ్రహ్మముహూర్తంలో లేవాలి. ఎంతమంది లేస్తారు ఇక్కడ వాళ్ళు? లేస్తాం ప్రభుజీ, అందరం. లెగుస్తాం ప్రభు. సో ఎవరైతే తెల్లవారుజామున లేచి మహాపురుషుని యందు లగ్నమైనటువంటి విశుద్ధ చిత్తముతో లేస్తే సరిపోదు. నెక్స్ట్ కండిషన్ ఉంది ఇక్కడ. ఓకే, విశుద్ధ చిత్తంతో మహాపురుషుని మీదనే మనసు లగ్నం చేయాలి. ఈ లక్షణ వర్ణను మౌనంగా జపించును. ఎంతమంది జపిస్తున్నారు భగవంతుడి యొక్క నామాన్ని? భగవంతుడి యొక్క నామరూపంలో ఉన్నటువంటి భగవంతుడు అంటే హరే కృష్ణ మహామంత్రం ఎవరెవరైతే జపిస్తున్నారో అతడు తన హృదయస్థులకు పరమాత్మముగా అతనిని అనుభూతమనర్చుకొనగలడు. అంటే మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోయి మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను మనం అనుభూతం చేసుకోగలుగుతాం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? బ్రహ్మ ముహూర్తంలో లేచి జపం చేస్తే, శుద్ధి అయితే పరమాత్మకి ఆత్మకి మధ్య ఉన్నటువంటి లేయర్స్ అన్నీ పోతాయి. ఏంటి ఆ లేయర్స్? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనేటువంటి లేయర్స్ అన్ని పోతాయి. ఈ లేయర్స్ అన్నీ పోతే అప్పుడు గోడ బగలు కొడితే అవతల వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు యువతల వాళ్ళకి ఎలా కనిపిస్తారో అలా పరమాత్మ ఆత్మకి కనిపిస్తారు. అప్పుడు ఓకే, అనుభూతం చేసుకోగలుగుతారు. ఓకే, ఇక్కడికి ఆపుదాం. ప్రభుజీ, లక్షణ వర్ణన అన్నారు కదా ప్రభుజీ, విశ్వరూప వర్ణన మరి ఇక్కడ లక్షణ వర్ణన స్మరించమంటున్నారు కదా మరి. ఈ చిత్తంతో ఎవరు ఈ లక్షణ వర్ణనను మౌనంగా జపించును? ఇక్కడ చెప్తుంది శ్రీకృష్ణుడి గురించి. ఇంతకుముందు ఎవరు చెప్పారు? ఎస్ ప్రభుజీ. ఇంతకు ముందు శ్లోకంలో ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏ రూపం గురించి? కృష్ణ పరమాత్మ లక్షణాలు అంటే ఇవే కదా ప్రభుజీ చెప్పింది, ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నారో ఇంతకు ముందు శ్లోకంలో కృష్ణ అర్జున సఖ వృష్టివంశీయుడు ప్రధానుడా అని చెప్పారు కదా. పైగా ఆయన యొక్క కీర్తన ఏదైతే గోపికలు చేసినటువంటి కీర్తన వినినంత మాత్రాన్నే మనకి అన్ని శుభాలు కలుగుతాయి అన్నారు కదా. ఆ రూపం గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఇంతకు ముందు చెప్పిన శ్లోకంలో ఉన్నటువంటి లక్షణ వర్ణన. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా దేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ రామ